కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో అమరావతి నిర్మాణానికి ప్రత్యేకంగా 15,000 కోట్లు ప్రకటించడం, పోలవరం ప్రాజెక్టు నిధులు మంజూరు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలవరం ఏటిగట్టు సెంటర్ లో బీజేపీ మండల కన్వీనర్ కామిశెట్టి నాగరాజు ఆధ్వర్యంలో కూటమి నాయకులు ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే కేక్ కట్ చేసి తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కామిశెట్టి నాగరాజు, రాష్ట్ర మహిళా అధ్యక్షులు బొల్లిన నిర్మల, కిషోరు మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోడీ గారికి పెట్టరా, మోడీ గారికి పెట్టరా, కేక్ పెట్టుకోరా. పర్సనల్ పెట్టినా 10 నిమిషాలు ఓకేనా? మేడం మేడం ఎదురండి, ఎదురండి మేడం గారు కనబడుతుంది. భారతదేశ ప్రధానమంత్రి గారు, ఎన్డీఏ ప్రభుత్వ అధినేతగా గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేటాయింపులను ఒకసారి మనం చవిచూస్తే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే దానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి కేటాయింపులు. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం 30 సంవత్సరాల పాటు అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడినటువంటి పరిస్థితి నుండి అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి 15,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర బడ్జెట్లో ప్రకటించడం, అదేవిధంగా ఇంకా అవసరమైన మేరకు సాయం చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. బాహ్యవలం ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్డు, అమరావతి చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు కానివ్వండి, కృష్ణానది మీద ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా ప్రధానంగా ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి విశాఖపట్నం నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్ నిర్మాణము, మరి ముఖ్యంగా భారతదేశానికి సీతారామన్ గారు ఇప్పుడు మన కేటాయించిన బడ్జెట్ అంతా కూడా కేవలం 6 నెలలకు మాత్రమే. ఆ తర్వాత వచ్చే బడ్జెట్లో మరింత కేటాయింపులు మనకుంటాయి. వ్యవసాయ రంగానికి 1.52 లక్షల కోట్లు ఇవ్వడంతో అనేక అనుబంధ రంగాలు కూడా వ్యవసాయ రంగానికి అనుసంధానం అయినాయి. ఇంచుమించు ఒక 2 కోట్ల మంది రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం దిశగా తీసుకొచ్చే ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం మరి ప్రణాళిక రచిస్తుంది. అలాగే రొయ్యలు ఎగుమతులు, రొయ్యల పెంపకం దానికి సంబంధించి కూడా నాబార్డు సహాయం పూర్తిగా రైతులకు ఇచ్చే పరిస్థితి అయితే నరేంద్ర మోడీ గారు చక్కటి ఆలోచన అయితే చేశారు. మరి ఇప్పుడు ఏదైతే ప్రత్యేక హోదా వస్తే ఏదైతే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలుగంటున్నారో దాన్ని సాకారం చేసే దిశగా గతంలో చాలా వెనకబడిన ప్రాంతాలు, తూర్పు రాష్ట్రాలు పూర్వోదయాలో ఉండేవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కూడా పూర్వోదయాలో చేర్చి దానికి ఎన్ని రకాలుగా మనం దీనిని అభివృద్ధి చేయొచ్చో ఆ విధంగా తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఓర్వకల్లు, కొప్పర్తిని కూడా ఇండస్ట్రియల్ కారిడార్లో అటు చెన్నై, విశాఖపట్నం, అలాగే బెంగళూరు హైవే వీటన్నిటికీ ఎలా చేశారో అలాగే ఈ ప్రకాశం జిల్లాను కూడా తీసుకొచ్చి వెనకబడిన ప్రాంతాల్లో విధ్వంసపు సంఖ్యల నుంచి భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉంది. దానికి ఈరోజు చేయూతనిస్తూ 2024-25 కేంద్ర వార్షిక బడ్జెట్లో అనేక నిధులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, అమరావతి నిర్మాణం కోసమైనా, పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా అభివర్ణించుకుంటున్న పోలవరం పూర్తి స్థాయిలో కేంద్రం నిర్మిస్తానని చెప్పడం, వివిధ రకాల కారిడార్లు ఇవ్వడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అభివృద్ధిలో
మహిళలు పాత్రని గుర్తించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళలు బాలికల సంక్షేమం కోసం 3 లక్షల పైచిలకు కోట్లను మనకి దీంట్లో నిధులు కేటాయించడం జరిగింది ఈ వార్షిక బడ్జెట్లో. దాంట్లో మహిళలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు అనడానికి గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన గుర్తింపుకి ఈరోజు మేము వారికి మహిళలందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.